అందరికీ నమస్కారం. ఈటీవీ లైఫ్ యథారుతు తదాహరణకి స్వాగతం. ప్రస్తుతం మనం కార్తీక మాసంలో ఉన్నాం. కార్తీక మాసం అంటే ఆల్మోస్ట్ మనం చలికాలంలోకి వచ్చేసాం. ఈ టైంలో మన శరీరంలో అగ్ని తీక్షంగా ఉంటుంది. దాని తగ్గట్టు మనం తీసుకునే ఆహారం చాలా బలవర్ధకంగా ఉండాలి. అంటే తీసుకునే ప్రతి పదార్థము ఈ చలికాలం వెళ్ళేదాకా ఆకలికి సరిపడా, అంటే మన అగ్నికి సరిపడా బలమైన ఆహారం తీసుకోవాలి. అంటే అన్ని కాలాల్లో చలికాలంలో మన శరీరానికి ఎక్కువ పోషణ ఇవ్వాలి. కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు మనం 2 వంటలు చూడబోతున్నాం. వాటిలో మొదటిది కొర్ర పచ్చి టొమాటో కొత్తిమీర రైస్, రెండోది కొర్ర బీట్రూట్ హెల్తీ స్మూతీ. ఈ రెండింటిని మనం ఈ యొక్క ఎపిసోడ్లో చూడబోతున్నాం. వాటిలో మొదటిది కొర్ర పచ్చి టొమాటో కొత్తిమీర రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొర్ర పచ్చి టమాటో కొత్తిమీర రైస్కి కావాల్సిన పదార్థాలు: వండిన కొర్రన్న 1 కప్పు, పచ్చి టమాటోలు 2, కొత్తిమీర 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 4, అల్లం పేస్ట్ 1 చెంచా, బిర్యానీ ఆకు 2, మసాలా దినుసులు కొంచెం, మిరియాల పొడి 1 చెంచా, పసుపు 1 చెంచా, ఉప్పు రుచికి సరిపడినంత, నెయ్యి 2 చెంచాలు, జీలకర్ర 1/2 చెంచా. దీనికి కావాల్సిన పదార్థాలు చూస్తాం కదా. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్తాం. దీని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం పచ్చి టమోటాలు అంటే వైటమిన్ సి వెరీ రిచ్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది మనకి రక్తాన్ని పల్చగా తీస్తానికి, హార్ట్కి హెల్దీగా ఉంచడానికి, బ్లడ్ ప్రెషర్, అంటే ఈ 2 హ్యాపీగా ఉంటే బ్లడ్ ప్రెషరే ఉండదు. బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలో అంత ఉంటుంది అన్నమాట. అంటే రక్తం ప్రసరణ బాగా జరిగేదానికి, రక్తం పల్చగా అవడానికి, అదేవిధంగా ఈ సీజన్లో వచ్చేటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి మనం కాపాడుకునేదానికి ఈ విధంగా మనం పచ్చి టమోటాని తీసుకుంటే చాలా మంచిది. ఈ పచ్చి టమోటాను ఈ కొత్తిమీర ఈ 2 కలిపి మనం మెత్తగా రుబ్బుకుందాం అనమాట. తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాం. దీన్ని మనం టమోటో కొత్తిమీరని పేస్ట్ చేస్తున్నాం. ఈ 2 కాంబినేషన్ మన స్టమక్కి, అంటే డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నా కానీ వాటికి ఎక్సలెంట్ అండి. కొత్తిమీర ఇస్ ఎక్సలెంట్ ఫర్ ద డైజెస్టివ్ ఇష్యూస్. అంటే అదొక అరోమేటిక్ కాకుండా మనకి గట్ సిస్టాన్ని హెల్దీగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం నెయ్యి తీసుకుంటాం. ఈ సీజన్లో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ మంచిది. నెయ్యి వేడైన తర్వాత ఎవరికైనా నెయ్యి వద్దనుకుంటే మటుకు నువ్వుల నూనె, ఉల్లిపాయ వెల్లుల్లి అలాంటివి వేసుకోవచ్చు. నేను ఈరోజు ఇది కార్తీక మాసం కాబట్టి చాలా మందికి ఇది ఓన్లీ అల్లం పేస్ట్, అంటే అల్లం ఒకటే తీసుకుంటాం. అల్లాన్ని ఇలా పేస్ట్ చేసుకోవచ్చు. చిన్న ముక్కలు తీసుకుంటే అదొక టేస్ట్ వస్తుంది, పేస్ట్ చేసుకుంటే ఇంకో టేస్ట్ వస్తుంది. దీనికి కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి వేసి బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, టమాటో కొత్తిమీర పేస్ట్ వేసుకోవచ్చు. ఇట్లా కరివేపాకు వేసుకోవచ్చు, పుదీనా కూడా వేసుకోవచ్చు, పాలకూర వేసుకోవచ్చు, ఇట్లా మనకి వేసుకోవచ్చు. ఎక్స్పెన్సీ ఈ టైంలో మనకి మంచి ఫుడ్స్ తింటాం కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి కాంబినేషన్ తీసుకున్నందువల్ల మనకి డైజెస్టివ్ ట్రాక్ హెల్దీగా తయారవుతుంది. ఇది పచ్చి వాసన పోయిన దాకా మనం చేయాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత, అంటే ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత, అంటే మగ్గిన తర్వాత అల్లం వేస్తాం. అల్లం వేసాం కదా, వేసిన తర్వాత ఆ పచ్చి స్మెల్ పోయిందాక మనం ఒక 5 to 6 minutes మగ్గనివ్వాలి. ఈ లోపల మనం యథారుతు ఆహారంలో ఒక చిన్న విరామం తీసుకుంటాం. అంతకంటే ముందు ఒక చిట్కా తీసుకుంటాం. ఓకే అండి, మనకి మంచి అరోమా బయటకు వస్తుంది. మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఉడకబెట్టిన కొర్రన్నం, దీన్ని ఒక 4 hours నానబెట్టుకొని 1కి 2 నుంచి కొంచెం నీళ్ళు ఎక్కువ, అంటే 2.2 ఆ లోపలికే 2 నుంచి 2.2 నీళ్ళు పోసి నానబెట్టిన తర్వాత కడిగిన తర్వాత 2 నీళ్ళు పోసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని దీన్ని 18 minutes స్టీమ్ చేస్తాం.
తర్వాత 10 నిమిషాలు అలా వదిలేస్తే ఇట్లా పొడి పొడిగా వస్తుంది. ఈ టైంలోనే కొంచెం పసుపు వేసుకోండి, మిరియాల పొడి వేసుకోండి, కొంచెం తగినంత ఉప్పు వేసుకోండి. మొత్తం ఆ మసాలా అంతా కూడా ఈ రైస్కి పట్టాలి. చాలా సింపుల్, చాలా హెల్దీ అనమాట. అంటే ఇది మనకి డైజెస్ట్ సిస్టమ్కి హెల్తీ ఫుడ్, బ్లడ్ ప్యూరిఫై అవుద్ది, హార్ట్కి, స్కిన్కి అన్నిటికి కూడా చాలా మంచిది. మనం చేసే రుచితో పాటు మనకి హెల్త్కి కూడా అంతే బెనిఫిట్ ఇవ్వాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కాబట్టి కొంచెం నిమ్మరసం పిండుకోవచ్చండి, బాగుంటుంది ఇంకా టేస్ట్. ఇంకా క్రంచీగా కావాలంటే రోస్టెడ్ నువ్వులు కానీ పల్లీలు కానీ అవి కూడా ఫైనల్గా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టి సర్వ్ చేస్తాం. దీంట్లో మనం కొత్తిమీర బదులు పుదీనా కూడా వాడుకోవచ్చు. అది కూడా వెరీ గుడ్ ఫర్ డైజెషన్. అంతేకాకుండా అది కూడా బ్లడ్ ప్యూరిఫై. ఈ టమాటో అండ్ కొత్తిమీర కాంబినేషన్ స్టమక్కి చాలా మంచిది. పుదీనా అండ్ కొత్తిమీర, పుదీనా అండ్ టమాటో కాంబినేషను స్టమక్తో పాటు అది వెరీ గుడ్ ఫర్ ద హార్ట్, వెరీ గుడ్ ఫర్ ద స్కిన్. స్కిన్కి కూడా చాలా చాలా మంచిది కాంబినేషన్. అంటే ఎవరికైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పుదీనా టమాటా జ్యూస్ లాగా చేసుకొని తాగటము, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అలాగా మనం డీటాక్సిఫికేషన్ బాడీని అనమాట. ఇలా ఫుడ్ రూపంలోనే తినాలని ఏం లేదు, అట్లా జ్యూసెస్ రూపంలో, డీటాక్సిఫైర్ రూపంలో కూడా తీసుకోవచ్చు. అందులో ఇంకా కొర్రలు అనుకోండి, కొర్రలు ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద హీలింగ్ కెపాసిటీ, హ్యాస్ అ హీలింగ్ కెపాసిటీ. ఒబెసిటీ కానీ, హార్ట్ ఇష్యూస్ కానీ, ఏమైనా కాలిన గాయాలుంటే అవి త్వరగా మానటానికి కానీ, స్టిచెస్ మానటానికి కానీ, ఇటు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్గా ఈ కూరలు పనిచేస్తాయి. ఒబెసిటీకి పనిచేస్తుంది. బాడీ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేయడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎప్పుడు కూరలు వాడినా కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వాడితే మనకి కూరల వల్ల కొంతమందికి కాన్స్టిపేషన్ వచ్చే ఇష్యూస్ ఉంటాయి. అంటే రోక్ష డ్రై అప్ చేస్తే ఒక్కోసారి ఉండేది. అందుకని ఎక్కువసేపు నానబెట్టాలి, బాగా నీళ్ళు పోసి మెత్తగా వండుకోవాలి. ఇదంతా ప్రొసీజర్ అయితేనే మంచి పనిచేస్తుంది. లేదా మనకు తెలియకుండా నానబెట్టడం తక్కువైపోయి దాంట్లో పీచు పదార్థం సరిగా నానకుండా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. బాగా నానబెట్టాలి. దాంతోపాటు నెయ్యి కానీ నూనె కానీ కలిపి తింటే చాలా మంచిది. దాంతోపాటు ఇట్లా పుదీనా కొత్తిమీర తింటే ఇంకా మంచిది. ఓకే అండి, దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. కొర్ర పచ్చి టమాటో కొత్తిమీర రైస్కి కావాల్సిన పదార్థాలు: వండిన కొర్రన్న 1 కప్పు, పచ్చి టమాటాలు 2, కొత్తిమీర 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 4, అల్లం పేస్ట్ 1 పావు చెంచా, బిర్యానీ ఆకు 2, మసాలా దినుసులు కొంచెం, మిరియాల పొడి 1 పావు చెంచా, పసుపు పావు చెంచా, ఉప్పు రుచికి సరిపడినంత, నెయ్యి 2 చెంచాలు, జీలకర్ర 1/2 చెంచా. కొర్ర పచ్చి టమాటో కొత్తిమీర రైస్ తయారు చేసే విధానం: ముందుగా పచ్చి టమాటో ముక్కలు కొత్తిమీర కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ప్యాన్ లో కొద్దిగా నెయ్యిని వేసి జీలకర్ర, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మగ్గిన తర్వాత ఈ రెడీ చేసుకున్న టమోటా కొత్తిమీర పేస్ట్ వేసి అది కొంచెం మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కొర్రన్నం, పసుపు, మిరియాల పొడి, తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే కొర్ర పచ్చి టమోటా కొత్తిమీర రైస్ రెడీ. మనకి ఆ టమోటాలో ఉన్న పులుపు, పచ్చి టమోటాలో ఆ పులుపు ఉంటుందండి, ఆ టింజ్ చాలా బాగుంటుంది. దాంతోపాటు ఆ కొత్తిమీర ఫ్లేవర్ తగులుతా, ఆ మిరియం ఘాటు తగులుతా చాలా చాలా కమ్మగా ఉంది. దీంతోపాటు కొంచెం క్రంచీగా వేపిన పల్లీలు కానీ నువ్వులు కానీ వేసుకుంటే ఇంకా పంటికింటిగా నవ్వులుతా. వాటితో పాటు మనకి హెల్త్, టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ మనం కొర్ర బీట్రూట్ హెల్దీ స్మూతీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం.
కొర్ర బీట్రూట్ హెల్దీ స్మూతీ కావాల్సిన పదార్థాలు: వండిన కొర్రన్నం పావు కప్పు, బీట్రూట్ 1 కప్పు, ఉడకబెట్టిన శనగలు పావు కప్పు, కొబ్బరి నూనె 2 చెంచాలు, పుదీనా కొంచెం, మిరియాల పొడి పావు చెంచా, ఉప్పు రుచికి సరిపడినంత, నిమ్మకాయ 2 చెంచాలు, తాటి బెల్లం పొడి 1 చెంచా, వెల్లుల్లి 3 రెబ్బలు, నువ్వులు 2 చెంచాలు. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇది హెల్తీ స్మూతీ అన్నమాట. అంటే ఇది ఒక బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు మనం, లేకపోతే ఈవినింగ్ ఎర్లీ లంచ్ లాగా తీసుకోవచ్చు అనమాట ఈ సీజన్స్లో. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ బ్లడ్ ప్యూరిఫికేషన్, అదేవిధంగా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్. అంటే మనం అంటే హెల్తీగా ఒక హెల్దీ ఫుడ్, అంటే బాడీకి కావాల్సినటువంటి అన్ని న్యూట్రిషియస్ వాల్యూ ఇచ్చేటువంటి మంచి ఫుడ్ లాగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఇది చాలా సింపుల్. అంటే కొర్రల్ని మనం 4 గంటల సేపు నానబెట్టి దానికి 1:2 వాటర్ పోసి దానికి 1 స్పూను మనం కొబ్బరి నూనె కలిపి మూత పెట్టి ఇడ్లీ పాత్రలో పెట్టి ఒక 18 మినిట్స్ స్టీమ్ చేసిన తర్వాత పైన మూత తీసి లోపల మూత అలానే ఉంచి ఒక 15 నిమిషాల తర్వాత లోపల ఆ గిన్నె మూత తీస్తే అప్పుడు పొడి పొడిగా ఉన్నటువంటి ఈ యొక్క కొర్రన్నం తయారవుతుంది. వీటిని స్టీమ్ చేసుకుంటాం. బీట్రూట్ వెరీ గుడ్ అనమాట. వెరీ బ్లడ్ ప్యూరిఫికేషన్, హార్ట్ వాటికి, స్కిన్కి, అన్నిటికీ, బ్రెయిన్ ఫంక్షన్కి అన్నిటికీ చాలా చాలా మంచిది. దిస్ ఇస్ సీజన్ ఆఫ్ ద ట్యూబర్స్. అదేవిధంగా శనగలు, కాబూల్ చెన్నా కానీ నాటు శనగలు కానీ ఒక 6 hours to 8 hours నానబెట్టి దీన్ని కూడా మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం. ఇక వేపిన తెల్ల నువ్వులు, కొంచెం కొబ్బరి నూనె, వర్జిన్ కొబ్బరి నూనె, వెల్లుల్లి కానీ అల్లం కానీ, ఇక్కడ వెల్లుల్లి వేసుకుంటున్నాం. అదిగిన మిరియాల పొడి, తాటి బెల్లం పొడి, కొంచెం ఉప్పు, పుదీనా, ఇంతే. నిమ్మరసం. ఇది వండేది ఏం లేదంటే ఆల్రెడీ వండేసాం కాబట్టి ఇదంతా స్మూతీ లాగా చేసుకుంటాం. కొర్ర, వండిన కొర్రను, బీట్రూట్, వెల్లుల్లి ఒక 3 వేసుకోండి, నువ్వులు, అదేవిధంగా శనగలు, ఉడకబెట్టిన శనగలు, అదేవిధంగా పుదీనా, వేసి ఇప్పుడు దీన్ని మనం స్మూతీ లాగా చేసుకుందాం. కొంచెం బెల్లం కూడా వేసుకుందాం, తాటి బెల్లం కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని స్మూతీ లాగా చేసుకుందాం. ఎవరికైనా కాలిన గాయాలుండి ఆ మచ్చలు అలానే ఉండిపోతే రావి చెట్టు బెరడు ఉంటుంది కదా, ఆ బెరడు తీసుకొని బాగా ఎండబెట్టి చూర్ణం చేసుకొని దాన్ని కొంచెం కొబ్బరి నీళ్ళలో రంగరిచ్చి ఆ ప్లేస్లో కానీ పోస్తుంటే వాళ్ళకి తిరిగి కొత్త చర్మం వచ్చి బాగా తగ్గిపోతుంది. మనం దీన్ని పేస్ట్ చేసేసుకున్నాం. ఏమేమి వేస్తాం దీంట్లో: బీట్రూట్, కొర్రలు, నువ్వులు, పుదీనా, వెల్లుల్లి, శనగలు, కొంచెం తాటి బెల్లం. ఇప్పుడు దీనికి కొంచెం సాల్ట్, పెప్పర్, కొంచెం నిమ్మరసం, వర్జిన్ కోకోనట్ ఆయిల్, కొంచెం చట్పట్ మసాలా కూడా వేసుకోవచ్చు, చాట్, అది మన ఇష్టము. దీన్ని ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ లాగా వేసుకోవచ్చు. దీంట్లో కోకోనట్ కలుపుకోవచ్చు, కోకోనట్, గ్రేటెడ్ కోకోనట్ లేదా కోకోనట్ మిల్క్ వేసుకోవచ్చు. ఓకే, ఇది వెరీ హెల్దీ, వెరీ హై ప్రోటీన్ బేస్డ్ అనమాట. హెల్త్ అంటే మనకి ప్రోటీన్ అనగానే నాన్ వెజ్ ఏవో ప్రాసెస్ తింటాం, అలా కాకుండా మనకు ఒక ట్రెడిషనల్ వేలో ఒక మిల్లెట్ తోటి, ఒక వెజిటేబుల్, ఈ సీజనల్ వెజిటేబుల్ తోటి మళ్ళీ వాటిని బ్యాలెన్స్ చేసడానికి ఆ ఒక హెర్బ్స్ అనమాట. పుదీనా వేసాము, అదేవిధంగా నిమ్మరసం వేసాము, అదేవిధంగా మిరియాల పొడి వేసాము. ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేస్తాం. పైనుంచి కొంచెం పెప్పర్, కొంచెం పుదీనాతోటి గార్నిష్, కొంచెం నువ్వులతోటి కూడా గార్నిష్. ఓకే అండి, మన హెల్దీ కొర్ర బీట్రూట్ హెల్తీ స్మూతీ తయారైపోయింది.
ఇప్పుడు దీన్ని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చేసేద్దాం. కొర్ర బీట్రూట్ హెల్దీ స్మూతీ కావాల్సిన పదార్థాలు: వండిన కొర్రన్నం 1/2 కప్పు, బీట్రూట్ 1 కప్పు, ఉడకబెట్టిన శనగలు 1/2 కప్పు, కొబ్బరి నూనె 2 చెంచాలు, పుదీనా కొంచెం, మిరియాల పొడి 1/2 చెంచా, ఉప్పు రుచికి సరిపడినంత, నిమ్మకాయ 2 చెంచాలు, తాటి బెల్లం పొడి 1 చెంచా, వెల్లుల్లి 3 రెబ్బలు, నువ్వులు 2 చెంచాలు. కొర్ర బీట్రూట్ హెల్దీ స్మూతీ తయారు చేయ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో ఉడికించిన కొర్ర అన్నం, ఉడికించిన బీట్రూట్ ముక్కలు, వెల్లుల్లి, వేయించిన నువ్వులు, ఉడికించిన శనగలు, పుదీనా, తాటి బెల్లం పొడి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఈ మిశ్రమంలో తగినంత ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం, కొబ్బరి నూనె వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుని పైనుంచి మిరియాల పొడి, పుదీనా, నువ్వులతో గార్నిష్ చేసుకుంటే కొర్ర బీట్రూట్ హెల్దీ స్మూతీ రెడీ. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఎమ్మి అండి. మనకి ఆ పులుపు, ఆ కారం, ఆ మిరియాల ఘాటు, ఆ శనగలో ఉన్న ఒక రకమైన స్వీట్నెస్, బీట్రూట్లో ఉన్న స్వీట్నెస్, ఆ ఒక కొర్రలో ఉన్న ఆ లైట్ ఆ నటి ఫ్లేవరు, మధ్య మధ్యలో పంటికి ఈ యొక్క క్రంచీగా నువ్వులు, అదేవిధంగా లైట్ ఆ స్వీట్నెస్, ఇంకొంచెం ఆ స్వీట్నెస్ మనకి ఆ ఒక తాటి బెల్లంతో, వెల్లుల్లి ఘాటు, పుదీనా ఫ్లేవరు అన్నీ కలిసి చాలా బాగుంది. అన్ని రుచులు మేళవించి చాలా బాగుంది. ఇది రుచికే కాదండి, ఆ రుచి కమ్మదనంతో పాటు శరీరానికి ఒక మంచి ఒక డిలైట్ అనమాట. అంటే ఇట్ లోడెడ్ విత్ న్యూట్రిషియస్ వాల్యూ. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి మనం ఈ సీజన్లో కానీ, అంటే మనకి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీలో. నిరంతరము ఆ ప్రోటీన్ అనేటువంటి బిల్డింగ్ బ్లాక్ అని, దానికి చక్కగా ఇలాంటివి చేసుకొని హెల్దీగా బీట్రూట్ బదులు ఇంకేదో యాడ్ చేసుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చింది యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పల్లీలు, స్టీమ్ చేసిన పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకా క్రంచీగా ఉండడానికి తర్బూజా, కర్బూజా, ఎనీ కైండ్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ ఆల్సో రోస్ట్ ఇట్ అండ్ జస్ట్ పుట్ యాజ్ అ గార్నిష్ అండ్ హ్యావ్ ఇట్. అంటే వాటిని కూడా మనం రోస్ట్ చేసుకొని పైన చల్లుకుంటే పంటి కిందకి చక్కగా నవ్వుతుంటే ఆ క్రంచీనెస్తో పాటు ఆ కరకరలాడటంతో పాటు శరీరంలో వెళ్ళిన తర్వాత మన కిడ్నీ, లివర్కి, మన బ్రెయిన్కి చాలా 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 మంచిది. ఈ సీజన్లో మనకి ఇంకా చిలకడ దుంప దొరకచ్చు, దాంతో చేసుకోవచ్చు. కొంచెం లైట్గా గ్రేటెడ్ కోకోనట్ వేసుకోవచ్చు, లేకపోతే గ్రేటెడ్ ఆమ్లా వేసుకోవచ్చు, లేకపోతే ఆమ్లా జ్యూస్ 1 స్పూన్ వేసుకోవచ్చు. ఆ విధంగా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లేవర్స్ని మనం యాడ్ చేసుకోవాలి. దట్ ఫ్లేవర్ ఆల్సో బికమ్ ఏ యాడెడ్ వాల్యూ ఫర్ అవర్ హెల్త్. ఓకే, ఆ ఫ్లేవర్ కానీ అవన్నీ కూడా యాడ్ చేసాం కలర్ కోసము లేకపోతే అనుకోకుండా, ఆ యాడ్ చేసింది కూడా మన శరీరానికి హెల్త్ని ఇచ్చే విధంగా ఉండాలి. కాబట్టి ఈ కార్తీక మాసంలో అంటే ఈ మాసం చాలా బాగుంటుంది, వాతావరణం అంతా అంటే చాలా చాలా బాగుంటుంది. ఇలాంటివి తీసుకుంటా ఈ కార్తీక వనభోజనాలు కూడా ఇలాంటి వాటితో మనం చేసుకొని హెల్తీ వాటితోటి జీవితం అంతా కూడా ఈ విధంగా ఆనందంగా ఉండేదానికి ప్రయత్నిద్దాం. ఓకే అండి, చూసాం కదా ఈ ఎపిసోడ్లో 2 కమ్మని వంటలు కొర్రలతోటి. మొదటిది కొర్ర పచ్చి టమోటా కొత్తిమీర రైస్, రెండోది కొర్ర బీట్రూట్ హెల్దీ స్మూతీ. మీరు కూడా ఖచ్చితంగా ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఇంతటితోటి ఈ ఎపిసోడ్ సెలవు తీసుకుందాం. మరొక ఎపిసోడ్లో ఇదే కార్తీక మాసంలో మరొక 2 వంటలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.